సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: పెట్టుబడులతో వస్తే రాయితీలిస్తాం, ముఖ్యమంత్రి చంద్రబాబు. మధ్యతరగతికి శుభవార్త, జత్వానీ అరెస్టుకు ఆదేశించింది పీసీఆర్ఏ. దండి కుటీర్లో చంద్రబాబు, ప్రధాని సూచన మేరకు సందర్శన. క్రమశిక్షణ పేరుతో అమానవీయత, ఇసుకలో కూరుకున్న బోటు కదిలింది. వ్యాయామ సూత్రాలు ఇవే. ఈరోజు వార్తలను చూద్దాం. పెట్టుబడులతో వస్తే రాయితీలిస్తాం, ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్లో 2030 నాటికి పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని 72.60 గిగావాట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీ సమీకృత శుద్ధ ఇంధన విధానంలో భాగంగా వచ్చే 5 ఏళ్లలో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల్లో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షిస్తామని, 7.5 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వివరించారు. సౌర, పవన, హైబ్రిడ్ విద్యుత్ ప్రాజెక్టుల్లో పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. 2030 నాటికి దేశంలో పునరుత్పాదక విద్యుత్ లక్ష్యాన్ని 500 గిగావాట్లుగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిందని, దానిలో సింహభాగం ఏపీ ఉత్పత్తి చేస్తుందని పేర్కొన్నారు. గుజరాత్లోని గాంధీనగర్లో సోమవారం ప్రారంభమైన 4వ ప్రపంచ పునరుత్పాదక ఇంధన పెట్టుబడుల సమావేశాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం జరిగిన ప్రత్యేక సదస్సులో చంద్రబాబు కీలకోపన్యాసం చేశారు. ఆంధ్రప్రదేశ్ను క్లీన్ ఎనర్జీ హబ్గా మారుస్తామని, రాబోయే హరిత ఇంధన విప్లవంలో రాష్ట్రాన్ని అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించేలా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఏపీలో పునరుత్పాదక విద్యుత్ రంగంలో అపార అవకాశాలున్నాయన్నారు. ఐసీఈ 2004లో భాగంగా సౌర, పవన, పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం, నైపుణ్యమున్న మానవ వనరులు, అద్భుతమైన రోడ్లు, రైలు, వైమానిక, సముద్ర మార్గాలు ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలో శుద్ధ ఇంధనం, సర్క్యులర్ ఎకానమీకి సంబంధించి ప్రపంచ స్థాయి యూనివర్సిటీని నెలకొల్పనున్నట్లు చంద్రబాబు తెలిపారు. మధ్యతరగతికి శుభవార్త, పట్టణాల్లోని మధ్య ఆదాయ వర్గాల సొంతింటి కల సాకారం కానుంది. గత ప్రభుత్వంలో ప్రారంభించి అసంపూర్తిగా నిలిపివేసిన ఎంఐజీ లేఅవుట్లలో పెండింగ్ పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాయిదా మొత్తాలు చెల్లించిన వారు నష్టపోకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి ప్లాట్లు అప్పగించనుంది. మిగతా దరఖాస్తుదారుల నుంచి వాయిదా మొత్తాలు వసూలు చేసి ప్లాట్లు కేటాయించనుంది. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. జత్వానీ అరెస్టుకు ఆదేశించింది పీఎస్ఆర్ఏ. ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి జత్వానీని అరెస్ట్ చేయాలని అప్పటి నిఘా విభాగాధిపతి పీఎస్ఆర్ ఆంజనేయులు మమ్మల్ని ఆదేశించారు. ఈ ఏడాది జనవరి 31న అప్పటి విజయవాడ సిపి కాంతిరాణా టాటాను, నన్ను ముఖ్యమంత్రి కార్యాలయానికి పిలిపించి ఈ మేరకు మౌఖికంగా చెప్పారు. అనుసరించాల్సిన వ్యూహమంతా అక్కడే వివరించారు. ఆ సమయానికి జత్వానీపై ఎలాంటి ఫిర్యాదు అందలేదు, కేసు నమోదు కాలేదు. 2 రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 2న కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో జత్వానీ, ఆమె కుటుంబ సభ్యులపై కేసు పెట్టామని అప్పటి విజయవాడ డీసీపీ, ఈ అక్రమ కేసు వ్యవహారంలో సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని లిఖితపూర్వక వాంగ్మూలమిచ్చారు. కేసు నమోదుకు ముందే ముంబై వెళ్లేందుకు విజయవాడ సిపి కార్యాలయం నుంచే తమకు విమాన టికెట్లు బుక్ చేశారని పేర్కొన్నారు. జత్వానీపై కేసు నమోదుకు ముందు జరిగిన పరిణామాలు, దానికి సంబంధించిన వ్యూహరచన, ఆదేశాలు, అమలు తదితర అంశాలన్నీ పోసగుచ్చినట్లు వివరిస్తూ 3 పేజీల లిఖితపూర్వక వాంగ్మూలాన్ని విశాల్ గున్ని పోలీస్ ఉన్నతాధికారులకు అందజేశారు. అందులోని అంశాలను విశ్లేషిస్తే జత్వానీపై అక్రమ కేసు,
అరెస్టు వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో సీఎంఓ కేంద్రంగా పిఎస్ఆర్ ఆంజనేయులు మాస్టర్ మైండ్గా సాగించిన నేరపూరిత కుట్రంతా బట్టబయలైంది. ఈ అంశంలో విజయవాడ ప్రస్తుత సిపి ఎస్వి రాజశేఖరబాబు సమర్పించిన సమగ్ర విచారణ నివేదిక, విశాల్ గున్ని వాంగ్మూలాన్ని జతపరిచి డీజీపీ ద్వారకా తిరుమలరావు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. వాటి ఆధారంగా పిఎస్ఆర్, కాంతిరాణా, విశాల్ గున్నీలపై సస్పెన్షన్ వేటు పడింది. గున్ని వాంగ్మూలమే ఈ మొత్తం ఎపిసోడ్లో కీలకంగా మారింది. దండి కుటీర్లో చంద్రబాబు ప్రధాని సూచన మేరకు సందర్శన. గుజరాత్లోని గాంధీనగర్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జాతిపిత మహాత్మాగాంధీ జీవిత విశేషాలతో ఏర్పాటు చేసిన దండి కుటీర్ను సోమవారం సందర్శించారు. పునరుత్పాదక ఇంధన పెట్టుబడులపై సదస్సు సందర్భంగా దండి కుటీర్ను సందర్శించాల్సిందిగా చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. దీంతో సమావేశం అనంతరం చంద్రబాబు దండి కుటీర్ని సందర్శించి మహాత్ముడి స్మృతికి నివాళులు అర్పించారు. గాంధీజీ తన జీవితం ద్వారా ప్రపంచానికి ఇచ్చిన సందేశాన్ని వివిధ చిత్రాలు, దృశ్య శ్రవణ విధానంలో ప్రదర్శించిన తీరును మెచ్చుకున్నారు. దండి కుటీర్ను ప్రదర్శించడం అద్భుతమైన అనుభవం. దీన్ని చాలా వినూత్నంగా, విజ్ఞానదాయకంగా, భావితరాలకు స్ఫూర్తిదాయకంగా తీర్చిదిద్దారు. మన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల గురించి భవిష్యత్ తరాలకు తెలియజెప్పే అద్భుతమైన ప్రాంతం ఇది. ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో ఏర్పాటైన దండి కుటీర్ను సందర్శించడం నా అదృష్టం. భావితరాలు స్ఫూర్తిదాయకమైన, విలువలతో కూడిన జీవితాన్ని గడిపేలా, మార్గదర్శనం చేసేలా దండి కుటీర్ను నిర్మించిన ప్రధానికి ధన్యవాదాలు అని సందర్శకుల పుస్తకంలో చంద్రబాబు రాశారు. క్రమశిక్షణ పేరుతో అమానవీయత. విద్యార్థినులు తన మాట వినడం లేదని ఆగ్రహానికి గురైన ప్రిన్సిపాల్ క్రమశిక్షణ పేరుతో శిక్ష విధించారు. ఏకంగా 3 రోజుల పాటు వారికి గుంజీల దండన విధించారు. 4వ రోజున ఆ బాలికలు ఇక తట్టుకోలేక అస్వస్థతకు గురవడంతో విషయం వెలుగు చూసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏపీఆర్ బాలికల జూనియర్ కళాశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు తాము చెప్పిన మాట వినడం లేదని ప్రిన్సిపల్ ప్రసూన, పీడీ కృష్ణకుమారి భావించారు. ఇందుకు శుక్రవారం నుంచి వారితో రోజుకు 100 నుంచి 200 వరకు గుంజీలు తీయించారు. ఇలా 3 రోజుల నుంచి జరుగుతోంది. సోమవారం కూడా అలాగే చేయడంతో 50 మంది వరకు విద్యార్థినులు కాళ్లవాపులతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొంతమంది ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలపడంతో వెంటనే కళాశాలకు చేరుకుని విద్యార్థినులను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. సాయంత్రానికి కోలుకున్న వారిలో కొందరిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. క్రమశిక్షణ పేరుతో విద్యార్థినులను గుంజీలు తీయించడం దారుణమైన చర్య అని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అన్నారు. దీనిపై విచారణ చేపట్టాలని ఐటీడీఏ పీఓ కట్టా సింహాచలానికి సూచించారు. ఇసుకలో కూరుకున్న బోటు కదిలింది. ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకున్న భారీ బోట్లను తొలగించేందుకు సోమవారం చేపట్టిన ఆపరేషన్ సత్ఫలితాలిస్తున్నట్లు అధికారులు ఆశిస్తున్నారు. బేకం సంస్థ ఆధ్వర్యంలో జలవనరుల శాఖ ఇంజనీర్లు, కాకినాడ, విశాఖ నుంచి వచ్చిన బృందాల కృషి కొంత ఫలించింది. నీటి అడుగున ఇసుకలో కూరుకుపోయిన ఒక బోటు రాత్రి 9 గంటలకు కొద్దిగా పైకి తేలింది. ఇది బయటకు వస్తే మిగతావి కూడా లాగవచ్చన్న అంచనాతో ఉన్నారు. ఇటీవల వరదల్లో కొట్టుకు వచ్చి బ్యారేజీ కౌంటర్ వెయిట్లను ఢీకొన్న ఈ బోట్లను తొలగించేందుకు అధికారులు వారం రోజులుగా చేసిన 3 రకాల ప్రయత్నాలు ఫలితమివ్వలేదు. తొలుత క్రెయిన్ల ద్వారా లాగేందుకు ప్రయత్నించగా బోట్లు కదల్లేదు. తర్వాత గ్యాస్ కట్టర్లతో ముక్కలు చేసి విడిభాగాలు తెచ్చేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. బరువైన బోట్లతో నీటిలోనే లాక్కొచ్చేందుకు 3వ ప్రయత్నం చేయగా అది విఫలమైంది. తాజాగా భారీ సామర్థ్యమున్న 2 బోట్లను తెచ్చి గడ్డర్లతో వాటికి లంకిపెట్టి
నీటితో నింపారు. దీంతో ఇవి కొంతమేర నీట మునిగాయి. వాటికి ఇసుకలో కూరుకున్న బోటుకు భారీ ఇనుప గొలుసుతో లంకె వేశారు. అనంతరం ఈ బోట్లలోని నీటిని బయటకు తోడేయడంతో క్రమంగా నీటి పైభాగానికి తేలాయి. వాటితో పాటు ఇసుకలో చిక్కుకున్న బోటును కొంతవరకు పెకిలించగలిగాయి. దాన్ని పూర్తిగా బయటకు తెచ్చి గొల్లపూడి వైపు లాక్కెళ్లేందుకు సోమవారం రాత్రంతా ఆపరేషన్ కొనసాగించారు. ఇది విజయవంతమైతే మిగిలిన బోట్లను కూడా తీయనున్నారు. వ్యాయామ సూత్రాలు ఇవే. ఉరుకుల పరుగుల జీవితం. ఇక వ్యాయామానికి చోటెక్కడిది అంటారు కొందరు అమ్మాయిలు. అయితే చిన్న చిన్న అలవాట్ల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చంటున్నారు నిపుణులు. అవేంటంటే, మనం వేసే చిన్న అడుగు, చేసే చిన్న పని ఎన్నో మార్పులు తీసుకొస్తుంది. కాబట్టి రోజు మధ్యాహ్నం, రాత్రి భోజనం తర్వాత 10 నిమిషాలు నడవాలి. దానివల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఫుడ్ కోమా లాంటి పరిస్థితి రాదు. ఏ బస్సులోనో మెట్రో రైళ్లలోనో ప్రయాణిస్తున్నారనుకోండి, సీటు దొరకకపోతే సరదాగా నిల్చునే వెళ్ళాలి. లిఫ్ట్కు బదులుగా మెట్లను ఉపయోగించాలి. సింపుల్గా చెప్పాలంటే, నిలబడగలిగినప్పుడు కూర్చోకూడదు, నడవగలిగినప్పుడు నిల్చోకూడదు అనే సూత్రాన్ని పాటిస్తే చాలు. క్యాలరీలు వద్దన్నా కరుగుతాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఐఐటీలో స్వల్పంగా పెరిగిన అమ్మాయిల శాతం. 17,695 సీట్లకు గాను వారికి 3,495. ఖరగ్పూర్ ఐఐటీలో అత్యధికంగా 363 మంది చేరిక. జేఈఈ అడ్వాన్స్డ్ 2024 నివేదిక వెల్లడి. ఫైనల్లో భారత్, సెమీస్లో కొరియాపై ఘన విజయం. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్కు ఎదురే లేదు. జోరు కొనసాగిస్తూ ఆ జట్టు అలవోకగా ఫైనల్కు దూసుకెళ్లింది. జోరుగా సాధన. బంగ్లాదేశ్తో తొలి టెస్టు నేపథ్యంలో టీమిండియా ముమ్మర సాధన కొనసాగుతోంది. సోమవారం చపాక్ స్టేడియంలో 16 మంది సభ్యులు ప్రాక్టీస్ చేశారు. గత వారం ఇక్కడికి చేరుకున్న టీమిండియా ఒకరోజు విరామం అనంతరం 3వ ట్రైనింగ్ సెషన్లో పాల్గొంది. ఎదురులేని భారత్. చెస్ ఒలింపియాడ్లో 6వ విజయం. చెస్ ఒలింపియాడ్లో భారత జట్ల జోరు కొనసాగుతోంది. టోర్నీలో తొలిసారి గట్టి పోటీని ఎదుర్కొన్న భారత పురుషులు, మహిళల జట్లు వరుసగా 6వ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాయి. బంగ్లాతో జాగ్రత్త. వచ్చే 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో బంగ్లాదేశ్ను తక్కువ అంచనా వేయొద్దని టీమిండియాను దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ హెచ్చరించారు. 2026 కామన్వెల్త్ క్రీడలు గ్లాస్గోలో. వచ్చే కామన్వెల్త్ క్రీడలకు వేదికగా స్కాట్లాండ్ రాజధాని గ్లాస్గో పేరు దాదాపుగా ఖరారైంది. త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.